హాయ్ వెల్కమ్ టు ఐ న్యూస్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తదితర క్రికెటర్లంతా ఇప్పుడు ఏకంగా బీసీసీఐ నుంచి 7 కోట్ల జీతం తీసుకుంటున్నారు. మ్యాచ్ కింద ఫీజు అని అదనంగా సంపాదించేస్తున్నారు. కానీ ఒకప్పుడు క్రికెటర్ల జీతం చాలా దుర్భరం. రోజువారీ కూలీ మాదిరిగానే డబ్బులు చేతికొచ్చేవి. కేవలం 150 రూపాయల కూలీ కోసం వారంతా దేశం కాని దేశంలో చెమటలు కక్కేవారు. భారత క్రికెటర్లు గతానికి వర్తమానానికి ఏమాత్రం సంబంధం లేకుండా వారికి వద్దంటే డబ్బులు వచ్చి ఒళ్ళో పడుతుంది. టెన్నిస్ స్టార్లు, ఫుట్బాల్ లెజెండరీలు, బాలీవుడ్, టాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా సంపాదించినంత డబ్బు ఇప్పుడు క్రికెటర్లు సంపాదిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ ను గెలిచిన టీమిండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి 125 కోట్ల రూపాయల నగదు నజరానా అందింది. దీంతో 15 మంది క్రికెటర్లకు ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున అదనంగా అందింది. బీసీసీఐ కుదుర్చుకున్న కాంట్రాక్టుకు ఇది అదనం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి A+ కేటగిరీ క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్ల జీతం బీసీసీఐ చెల్లిస్తుంది. ఒక్కో క్రికెటర్కు గరిష్టంగా 7 కోట్లు, కనిష్టంగా ₹1 కోటి జీతం అందుతోంది. ఇవి కాక ఆడిన మ్యాచ్ కింద అనే ప్రత్యేకంగా ఇస్తారు. ఇప్పుడు ఇంత వైభోగం అనుభవిస్తున్న క్రికెటర్లను చూసి గతంలో క్రికెట్ ఆడిన ప్లేయర్స్ ఖచ్చితంగా కొళ్లుకుని తీరాల్సిందే. ఎందుకంటే గతంలో భారత్ తరపున క్రికెట్ ఆడిన వారికి రోజువారీ కూలీలాగా డబ్బులు చెల్లించేవారు. 1950, 1960 దశకాలలో టెస్టు క్రికెటర్లకు రోజుకు ₹50 లెక్కగట్టి 5 రోజుల టెస్టు మ్యాచ్ కు ₹250 మాత్రమే చెల్లించేవారు. ఒకవేళ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిస్తే కేవలం ₹150 మాత్రమే ఇచ్చేవారు. ఒకసారి న్యూజిలాండ్ ను భారత్ కేవలం 3 రోజుల్లోనే ఓడించినప్పుడు విజేతలు ఒక్కొక్కరికి కేవలం ₹150 మాత్రమే చెల్లించారు. ఇప్పుడు కప్ గెలిచినా, మ్యాచ్ గెలిచినా లెక్కకు మించిన డబ్బులు నజరానాగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. గతంలో కేవలం ప్రశంసలే తప్ప పైసలు దక్కకపోయేది. 1971లో ఓవర్సీస్ టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లను భారత్ ప్రప్రథమంగా ఓడించింది. భారతీయ క్రికెట్ ఘనతను ప్రపంచానికి చాటి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ విజేతలకు ఇటీవల రోహిత్ శర్మ టీంకు కంటే కూడా ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. కానీ బీసీసీఐ నయా పైస కూడా నజరానాగా ఇవ్వలేదు. ఒక జౌళీ కంపెనీ మాత్రం ఆ విజేతలకు తలొక ప్యాంట్ షర్ట్ వస్త్రాలను కానుకగా ఇచ్చింది. 1983లో అపజయమెరుగని వెస్టిండీస్ జట్టును ఓడించి కపిల్ దేవ్ నాయకత్వంలోని జట్టు మొదటిసారి ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు ఆటగాళ్లకు చెల్లించింది కేవలం ₹20,000 మాత్రమే. మహా అయితే వారిని సంతోషపెట్టడానికి లతా మంగేష్కర్ ఆ విజేతల గౌరవార్థం ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సంగీత సభ ద్వారా లభించిన ఆదాయాన్ని ఆ క్రికెటర్లకు బహుమానంగా అందజేశారు. అలా ఒక్కొక్కరికి అందిన మొత్తం ₹1,00,000. ఈనాటి క్రికెటర్లకు లభిస్తున్న కోట్లాది రూపాయలతో పోలిస్తే ఆ మొత్తం చాలా తక్కువ. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లలో ఆడేవారికే కాదు, దేశీయ టోర్నమెంట్లలో ఆడేవారికి సైతం బాగానే గిట్టుబాటు అవుతోంది. రంజీ ట్రోఫీ మ్యాచ్ ఫీజుగా రోజుకు 40 నుంచి 60 వేల దాకా బీసీసీఐ ఆటగాళ్లకు చెల్లిస్తోంది. దేశీయ టోర్నమెంట్ సీజన్లో జరిగే అన్ని మ్యాచ్లలో ఆడే క్రీడాకారుడికి ఇంచుమించు 30 నుంచి 40 లక్షల దాకా ఆదాయం లభిస్తుంది. 1960 దశకంలో దేశవాళీ క్రికెట్ ఆడేవారికి 10,000 మాత్రమే దక్కేవి. 1983లో భారత ప్రపంచ కప్ గెలవడం, 1990లో శాటిలైట్ ఛానళ్ల ద్వారా క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం, 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ దశను క్రికెటర్ల జీవితాన్ని మార్చేశాయి. బీసీసీఐ కూడా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తి కలిగిన క్రీడా సంఘాల్లో ఒకటిగా నిలిచింది. అలా బీసీసీఐ బలపడడం క్రికెట్కు మంచి చేసింది. ఇప్పుడు దేశంలో పురుష క్రికెటర్లతో సమానంగా విమెన్ క్రికెటర్లకు ఫీజులు చెల్లించడం పెద్ద విప్లవం అనే చెప్పాలి. పురుషుల మాదిరిగానే విమెన్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించడం వల్ల అనేక మంది అమ్మాయిలు క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. మ్యాచ్లాడే అవకాశాలు వస్తున్నాయి.